హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వాసవి. సో ఈరోజు నా హోమ్ టూర్ చూసేద్దాం వచ్చేయండి. సో ఇక్కడ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంట్లోకి వెళ్ళే డీటెయిల్స్ ముందు ఏంటంటే, ఇది డబల్ బెడ్రూమ్ హాల్ కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే నేను ఇన్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఇల్లు ఎలా అనేది కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కూడా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కాబట్టి చాలా వరకు నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళే స్టార్టింగ్ అయితే మనకి హాల్ అనేది ఎంట్రన్స్లో కనబడుతుంది. అండ్ ఇక్కడ టీవీ పెట్టడానికి మేము పడిన తంటాలు అంతా ఇంత కాదు, చాలా టార్చర్ అనిపించేసింది టీవీ అక్కడ సెట్ అవ్వక. ఫైనల్గా ఏదో రకంగా అయితే సెట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ వచ్చేసి ఫస్ట్ టూ ఫ్రేమ్స్ అయితే బర్త్డేకి వచ్చాయి. అండ్ ఈ ఫ్రేమ్ అయితే మా సిస్టర్ అయితే గీతు ఉయ్యాల ఫంక్షన్కి అయితే ఇచ్చింది. సో గీతు ఫస్ట్ తీసిన పిక్ అండ్ తన కాళ్ళు, చేతులు, ముక్కు అన్నీ ప్రతి పార్ట్ వచ్చేసి నేను సపరేట్గా తీపించుకొని చేయించుకున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ గీతుకి ఫస్ట్ గుండు చేయించిన మెమొరీస్. ఇన్నా మెమొరీస్ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇలా ఎన్నో మెమొరీస్ ఇంకా కలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మనం ఎంట్రన్స్ నుంచి హాల్ అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. అండ్ ఈ ఫ్రేమ్ కూడా నేను చాలా ఇష్టంగా చేయించుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా, గీతు బర్త్డేకి ఫోటోషూట్ అనేది ఇండోర్ ఫోటోషూట్ చేయించాను. సో దానికి సంబంధించిన ఫ్రేమ్ అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ గది. అండ్ దట్టు ఇది డైనింగ్ హాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో నా దగ్గర అయితే డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఒక ఫ్రిడ్జ్ మాత్రమే పెట్టుకున్నాము. సో ఇంక ఇక్కడ నా గ్లాస్ ఐటమ్స్ అనేవి సింపుల్గా అలా సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పూజ గది అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది, కూర్చొని మనం మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవచ్చు. కానీ గీతుతో చాలా ఇబ్బంది, ఎందుకంటే ప్రతిదీ తీసేస్తుంది ఇక్కడి. అండ్ ఇక్కడ పూజ ఏంటంటే నిన్న నాగుల చవితి కదా, సో అప్పుడు తీసిన వ్లాగ్ ఇది వీడియో. ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. వెంటనే కంప్లీట్ అయ్యాక డోర్స్ అనేవి క్లోజ్ చేసేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైంది, నాతో పాటు చాలామంది ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్ కిచెన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాము. వంట చేసేదైనా ఏదైనా కూడా మన ఫ్రస్ట్రేషన్స్ కూడా ఇక్కడే తీర్చుకుంటాము నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కిచెన్లో నేను ఆర్గనైజ్ చేసుకున్నది ఏదైనా కూడా చాలా నీట్గా ఉంటుంది. స్టవ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకోవడం నాకైతే చాలా అలవాటు. మీకు కూడా ఎలాంటి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నైట్ కంప్లీట్ చేసుకున్నాక మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఇంకా ఈ కబోర్డ్స్లో గ్రాసరీస్ అనేవి పెట్టుకుంటాం, అందరికీ తెలిసిందే. ఇంకా ఓవరాల్గా కిచెన్ అనేది ఇలా ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి స్పేషియస్గా ఉంటే ఏ థింగ్ చేయడానికైనా మనకి సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ బెడ్రూమ్ అనమాట, చిన్నది. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లాగా పెట్టాను. ఇంకా ప్రస్తుతానికి ఇందులో అయితే ఏమీ పెట్టుకోవట్లేదు. గీతుకు వచ్చిన బర్త్డే టెడ్డీ బేర్స్, ఇంకా ఒక్క డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఉంటుంది ఇందులో. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. కానీ బెడ్రూమ్లో మాకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన మిర్రర్ వల్ల నేను దీన్ని యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ నేను తీసిన సామానం ప్రతి బ్యాగ్లన్నీ అక్కడే పెట్టేసుకున్నాను, చిన్న స్టోర్ రూమ్లో అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ మా బెడ్రూమ్కి వచ్చేసరికి సో ఫస్ట్ ఏంటంటే బీరువా కూడా ఇక్కడే పెట్టుకున్నాము. ఇంకా మనం ఎక్కడ ఉంటామో బీరువా కూడా అక్కడే పెట్టుకోవాలన్నారు. ఇంకా ఫైనల్గా నేను చెప్పిన మిర్రర్ అయితే ఇదనమాట. కబోర్డ్స్ మనకి డైరెక్ట్గా ఇలా మిర్రర్ వచ్చింది, చాలా బాగుంది. అసలు ఆ అద్దం దగ్గర రెడీ అవుతే ఇంకా ఇంట్రెస్టింగ్గా రెడీ అవ్వాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా బెడ్ అనేది మనం ఎటు సైడ్ పెట్టుకోవాలి ఏంటి అనేది తెలిసిన దాన్ని బట్టి మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాను. సో ఇలా సింపుల్గా రూమ్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఇల్లంతా ఓవరాల్గా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.